హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడ్ ఈజ్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్కి క్లిక్ చేసుకుని ఫ్రెండ్స్, ఇక మన వీడియోలోకి వెళ్దాం. ఇడ్లీను ప్రతిరోజు తినడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందంటే, ఇడ్లీలంటే చాలా మందికి ఇష్టం. కొంతమంది ఎంతో ఇష్టంగా ఇడ్లీలు తింటూ ఉంటారు. ఇడ్లీలు వేడివేడిగా ఉన్నప్పుడు నెయ్యి, కారపొడి వేసుకుని తింటే ఆహా అంటారు. ఇడ్లీలను చట్నీ, సాంబార్లతో తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి. కొంతమంది ప్రతిరోజు ఇడ్లీలను తింటూ ఉంటారు. ఇలా తినడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇడ్లీలను మనం ఎక్కువగా పులియబెడతాం. దీనివల్ల ఇడ్లీలు త్వరగా జీర్ణమవుతాయి. జీర్ణ సమస్యలు తలెత్తవు. గట్ హెల్త్కి చాలా మంచిది. ఇడ్లీలు చాలా లైట్గా ఉంటాయి. ఇందులో క్యాలరీలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఇడ్లీలో ఫైబర్ శాతం కూడా ఎక్కువగా. దీని వలన కొద్దిగా తిన్నా ఎక్కువగా తిన్న ఫీలింగ్ ఉంటుంది. క్యాలరీలు కూడా తక్కువగా అందుతాయి. కాబట్టి ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. బరువు తగ్గాలనుకునేవారు ఇడ్లీలను తినవచ్చు. ఇడ్లీ తినడం వల్ల ప్రోటీన్ అందుతుంది. ఎక్కువసేపు ఆకలి కూడా వేయదు. దీంతో ఇతర ఆహారాలు తీసుకోలేరు. ఇడ్లీ పిండిని మినపప్పుతో చేస్తారు కాబట్టి ఐరన్ చక్కగా అందుతాయి. రక్తహీనత సమస్య తగ్గుతుంది. అదేవిధంగా ఇడ్లీల్లో ఫ్యాట్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. దీనివల్ల కొవ్వు పట్టదు. బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా కరుగుతుంది. ఇడ్లీలను ఎలాంటి పేషెంట్ అయినా ఎలాగైనా తినవచ్చు. ఇడ్లీలు తినడం వల్ల లాభాలే కానీ నష్టాలు తక్కువ. మనం రోజు ఉదయం పూట ఖచ్చితంగా తీసుకోవాల్సింది అల్పాహారం. ఉదయం మహారాజులా తినాలి అని పెద్దలు చెబుతుంటారు. అయితే ఉరుకుల పరుగుల జీవితంలో మహారాజుల బ్రేక్ఫాస్ట్ చేయడం కష్టం. అలాగని ఉదయం అల్పాహారం తినకుండా ఆఫీసు, స్కూలు, కాలేజీ, ఇతర పనులకు వెళితే ఆ పనుల మీద మనసు పెట్టడం సాధ్యమేనా? కడుపు ఖాళీగా ఉంటే పని చేయడం సాధ్యమేనా? కొంతమంది ఉదయం పూట నిద్రపోవడానికి బ్రేక్ఫాస్ట్ మానేస్తున్నారు. ప్రొద్దున తినాల్సిన టిఫిన్ తరచూ మానేస్తే అల్సర్లు, బరువు పెరగడం, రోజంతా నీరసంగా ఉండటం లాంటి సమస్యలు పెరగవచ్చు. పిల్లలు చక్కగా పెరగాలంటే వారికి ఉదయం పూట ఇచ్చే అల్పాహారం తప్పనిసరిగా ఇవ్వాలి. ఉదయం అల్పాహారం తప్పనిసరిగా తినాలా? మానేస్తే ఏమవుతుంది? బ్రేక్ఫాస్ట్లో ఏముండాలి? బ్రేక్ఫాస్ట్లో భాగంగా ఇడ్లీ, దోశ రోజు తినవచ్చా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాల గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటూ ఉంటారు. బ్రేక్ఫాస్ట్ ఎలా అలవాటయ్యింది? బ్రేక్ఫాస్ట్ అంటే బ్రిటిషర్లు చెప్పే అర్థం బ్రేక్ ద ఫాస్ట్ అని. రాత్రిపూట భోజనానికి ఉదయం తీసుకునే అల్పాహారానికి మధ్య 8 గంటల నుంచి 10 గంటల గ్యాప్ ఉంటుంది. ఈ సమయంలో మనం ఏమీ తినం. దాదాపు ఉపవాసం లాంటి పరిస్థితి. ఈ ఉపవాసానికి బ్రేక్ చేస్తాం కాబట్టి ఉదయం తీసుకునే అల్పాహారాన్ని బ్రేక్ఫాస్ట్ అంటారు అని పీడియాట్రిషియన్, న్యూట్రిషన్ కన్సల్టెంట్స్ అరుణ్ కుమార్ గారు చెప్పారు. వ్యవసాయం చేయడం కనుక్కున్న తర్వాత మనుషుల్లో బ్రేక్ఫాస్ట్ తీసుకునే అలవాటు ప్రారంభమయ్యింది. అప్పుడు కూడా పిల్లలు, వృద్ధులు, కష్టపడి పనిచేసే వాళ్ళు మాత్రమే బ్రేక్ఫాస్ట్ తీసుకునేవారు. ఎక్కువ మంది రోజుల్లో మొదటి ఆహారాన్ని మధ్యాహ్నం పూట తీసుకునేవారు. పారిశ్రామిక విప్లవం తర్వాత ఈ సంప్రదాయం మారిపోయింది. ఎందుకంటే ఫ్యాక్టరీల్లో షిఫ్టుల్లో పనిచేసే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఉదయాన్నే 8 గంటలకు పనిలోకి వెళ్లేవాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయకుండా మధ్యాహ్నం వరకు పని చేయగలిగితే పరిస్థితి ఉండేది కాదు. ప్రతి దేశంలోనూ అలా బ్రేక్ఫాస్ట్ అనేది వారి ఆహారంలో భాగంగా మారిపోయింది. బ్రేక్ఫాస్ట్లోకి ఏ ఆహారం మంచిది? ఉదయం పూట తీసుకునే అల్పాహారంలో పోషకాలు సమృద్ధిగా ఉంటే అది మనల్ని రోజంతా ఆరోగ్యంగా ఉంచుతుందా అని డాక్టర్ అరుణ్ కుమార్ను BBC అడిగింది. అందరికీ ఒకే రకమైన ఆహారం సరికాదు. ఊబకాయంతో బాధపడేవాళ్ళు, మధుమేహం ఉన్నవాళ్ళు, ఇతర శారీరక సమస్యలు ఉన్నవారు ప్రత్యేకమైన బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. అది 2 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి, వారు చేసే పని మీద. రోజువారీ కూలీలైతే పిండి పదార్థాలైన ఇడ్లీ, దోశ, ఉప్మా, చపాతీ లాంటివి తినవచ్చు. వాటితో పాటు గుడ్లు, గింజలు లాంటివి కూడా తీసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ అనేది శరీరానికి సంబంధించిన సమస్య కాదు. రోజులో శారీరకంగా ఎంతగా శ్రమిస్తారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. పిండి పదార్థాలను కూడా
చాలా తక్కువ స్థాయిలో తీసుకోవచ్చు. ఎందుకంటే అవి తిన్న తర్వాత శారీరకంగా ఎలాంటి శ్రమ లేకుంటే 4 నుంచి 5 గంటల వరకు ఆహారం లేకుండా ఉండేందుకు అవసరమైన శక్తి శరీరానికి అందుతుంది అని ఆయన వివరించారు. మధుమేహులు బ్రేక్ఫాస్ట్లో ఏం తీసుకోవాలి? ఒబెసిటీ, డయాబెటీస్ ఉన్నవారు ఉదయం పూట తీసుకునే అల్పాహారంలో పిండి పదార్థాలు తక్కువగా ఉంటే మంచిదని డాక్టర్ అరుణ్ కుమార్ గారు సూచించారు. పిండి పదార్థాలు తక్కువగా ఉండే గింజలు, 2 కోడిగుడ్లు, శనగలు లాంటివి ఊబకాయం, మధుమేహంతో బాధపడే వారికి బ్రేక్ఫాస్ట్లో మంచిది. ఎందుకంటే రాత్రిపూట ఆహారం తీసుకున్న తర్వాత చాలా గ్యాప్ వస్తుంది. ఇన్సులిన్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. శరీరంలో కొవ్వు కరుగుతుంది. వారు అల్పాహారంలో ఎక్కువ పిండి పదార్థాలు ఉండే ఆహారం తీసుకుంటే చాలా మంచిది. ఆగిపోతుంది. దీనివల్ల షుగర్ లెవెల్స్ పెరగడం, ఊబకాయం పెరగడం వంటి సమస్యలు వస్తాయి అని డాక్టర్ అరుణ్ కుమార్ గారు తెలిపారు. బ్రేక్ఫాస్ట్లో సద్దన్నం తినవచ్చా? సద్దన్నానికి బ్రేక్ఫాస్ట్గా తీసుకోవడం మంచిదేనా అనే ప్రశ్నకు డాక్టర్ అరుణ్ కుమార్ గారు సమాధానమిస్తూ, బ్రేక్ఫాస్ట్లో భాగంగా సద్దన్నాన్ని తినడం శరీరానికి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అయితే మనం ఎంత తింటున్నామనేది కూడా ముఖ్యం. శరీరానికి పెద్దగా కష్టం లేకుండా కుర్చీలో కూర్చుని పనిచేసేవారు ఇలాంటి ఆహారం తక్కువ తీసుకుంటే చాలా మంచిది. ఒక గిన్నెలో కొద్దిగా పెరుగన్నం తింటే సరిపోతుంది. అయితే పొలం పనులు చేసేవారు, ఫ్యాక్టరీల్లో పనిచేసేవారు సరిపడా తినవచ్చు. ఇడ్లీ, దోశ విషయంలోనూ ఇదే పద్ధతి పాటించవచ్చు. శారీరక శ్రమ లేకపోతే బ్రేక్ఫాస్ట్ ఎక్కువ మొత్తంలో తినాల్సిన అవసరం లేదు అని చెప్పారు. పెరుగన్నానికి రాత్రంతా ఉంచినప్పుడు అందులో ఉండే లాక్టోబేసిల్లస్ అనే బ్యాక్టీరియా దాన్ని పులిసేలా చేస్తుంది. దీంతో ఇందులో మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. ఈ బ్యాక్టీరియా వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. బ్రేక్ఫాస్ట్ తినకపోతే ఏమవుతుంది అనే దానికి, బ్రేక్ఫాస్ట్ మానేస్తే ఏమవుతుందనే ప్రశ్నకు న్యూట్రిషనిస్టు భువనేశ్వరి గారు సమాధానమిస్తూ, ఒక రోజున ఆరోగ్యపరంగా ప్రారంభించాలంటే బ్రేక్ఫాస్ట్ చేయడం తప్పనిసరి. ఉదయం మనం తీసుకునే అల్పాహారంలో 60% వరకు పిండి పదార్థాలు ఉంటాయి కాబట్టి ప్రోటీన్లు కూడా ఉంటాయి. ఉదాహరణకు ఇడ్లీ, సాంబార్, ఆకుకూరలు, పప్పులు కూడా మంచిదే. అయితే ఎన్ని ఇడ్లీలు తింటామనేది ఒక వ్యక్తి బరువు, ఎత్తు, ఆ రోజులో వారు చేసే శ్రమను బట్టి ఉంటుంది అని తెలిపారు. కొంతమంది రాత్రిపూట ఆహారం ఎక్కువ తిని ఉదయం బ్రేక్ఫాస్ట్ మానేస్తుంటారు. ఇది చాలా తప్పని, ఇది శరీరం మీద దుష్ప్రభావాలను చూపుతుందని భువనేశ్వరి గారు హెచ్చరించారు. ఇది అల్సర్లకు దారితీయవచ్చు. శరీరంలో షుగర్ లెవెల్స్ తగ్గే అవకాశం ఉంది. అలాగే మనం నిర్ణయాలు తీసుకునే శక్తిని కూడా ఇది ప్రభావితం చేస్తుంది. పిల్లలకు ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ పెట్టాలి. రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్ తినే పిల్లల్లో నేర్చుకునే శక్తి బాగా ఉంటుంది అని అధ్యయనాలు చెబుతున్నాయి అని ఆమె వివరించారు. బ్రేక్ఫాస్ట్కు మంచి సమయం ఏది? బ్రేక్ఫాస్ట్ పేరుతో అన్ని రకాల ఆహారాన్ని తినడం మంచిది కాదని న్యూట్రిషనిస్టు భువనేశ్వరి గారు హెచ్చరించారు. నూనెలో వేసిన ఆహారం, పూరీలు, మసాలా ఎక్కువగా ఉన్న ఆహారానికి దూరంగా ఉండటం చాలా మంచిది. బ్రేక్ఫాస్ట్లో మాంసాహారాన్ని స్వల్పంగా మాత్రమే తీసుకోవాలని ఆమె చెప్పారు. బియ్యంతో చేసిన పదార్థాల కంటే ఓట్స్ లాంటివి మంచివేనా అనే ప్రశ్నకు ఓట్స్ చాలా మంచిది. ఓట్స్తో పాటు గింజలు, పాలు, పండ్లు మంచివి. వీటితో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, విటమిన్లు ఉంటాయి. అలాగే వీటికి ప్రత్యామ్నాయంగా అటుకులు, తృణధాన్యాలు కూడా మంచిదే అని ఆమె బదులిచ్చారు. బ్రేక్ఫాస్ట్ తీసుకోవడానికి మంచి సమయం ఏదని అడగ్గా నిద్ర లేచిన 2 గంటల్లోగా తినడం మంచిదని, 11 గంటల తర్వాత తింటే దాన్ని బ్రేక్ఫాస్ట్ అని అనలేమని ఆమె తెలిపారు. బ్రేక్ఫాస్ట్ తినకుండా నేరుగా మధ్యాహ్నం భోజనం చేస్తే ఎక్కువ ఆహారం తినేందుకు అలవాటు పడుతున్నట్లేనని భువనేశ్వరి గారు హెచ్చరించారు. ఇది క్రమంగా ఊబకాయానికి దారితీస్తుందని, అందుకే బ్రేక్ఫాస్ట్ తప్పనిసరిగా తిని దానికి ప్రత్యామ్నాయం లేదని ఆమె వివరించారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.